హాయ్ అండి. శశి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మీకోసం ఒక స్వీట్ ఐటెమ్స్ నేను చేసి చూపిస్తాను. ఇవేంటంటే పూర్ణాలంటారు. పూర్ణాలకి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఈ పూర్ణము పప్పు, బెల్లం లోపలికి ఎలా వెళ్ళిందో తెలియక కన్‌ఫ్యూజ్ అయిపోయారు. అందుకని చెప్పేసి నేను ఒక మంచి హ్మ్, ఆహ్, నేను స్వీట్ ఐటెమ్స్ చేస్తున్నాను చూడండి. మనము దానికి కావాల్సిన పదార్థాలు మనకేంటంటే దీంతో ఒక్క గ్లాసు మినపప్పు. ఒక్కటి మినపప్పు పోసుకుంటే 2 బియ్యం పోసుకోవాలి. నేను ముందే నానబెట్టేసుకొని ఇలా పిండి చేసి పెట్టుకున్నాను. గ్రైండర్ పెట్టేసుకున్నాను. ఆహ్, దీనికి కావాల్సింది పిండి ఆహ్, పప్పు గూడా ఇదే గ్లాస్‌తో పోసుకోవాలి మనము. పప్పు పోసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చక్కగా అవి నానతాయి. నేను పొడి పొడిగా కొంచెం ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దానికి కావాల్సింది బెల్లం. పంచదార తినకూడదండి. పంచదార చాలామంది తినట్లేదు కాబట్టి మనం బెల్లంతో స్వీట్ చేస్తున్నాము. కొంచెం టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ పెడుతున్నాను. ఓకేనా? ఆయిలు డీప్ ఆటినికి కాల్చడానికి కావాల్సిన ఫ్రై చేయడానికి కావాల్సిన ఆయిలు రెడీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మనం చక్కగా పూర్ణాలు చేద్దామండి. స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఒక బాండీ పెట్టుకొని దీని మీద నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసేసేసి నెయ్యి వేడెక్కింది కాబట్టి మనము ఈ పప్పు ఫ్రై చేసుకుందాం. మనం మంట తగ్గించి పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఇది బాగా మనము ఫ్రై చేసుకుందామండి చక్కగా. దీంతో పాటు ఈ పప్పుతో పాటు మనం తరిగి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుందాము. బెల్లము పప్పు శనగపప్పు అండి, మన షాపులో కూడా దొరుకుతుంది. నేనేమి వాటర్ అయితే పోయలేదు, ఎందుకంటే ఇది బెల్లం కరుగుతుంది కాబట్టి నిదానంగా మనం చక్కగా దీన్ని నేతితోనే ఏం చేసుకుంటున్నాము. ఇలా మనము నేతితో దీన్ని బాగా ఆలు ఫ్రై చేసుకున్నట్టుంది కదండి. చాలా చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఆపేసేస్తున్నాను నేను. ఇది చల్లారిన తర్వాత మనం ఉండలుగా చేసేసుకుందాము. ఇది ఒక 2 నిమిషాల్లో మనము తయారైపోయిందనమాట. 2 నిమిషాలు. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాము, కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాము, మిక్సీ పట్టుకున్నాము, త్వరగా బెల్లం తరిగి వేసుకున్నాం కాబట్టి త్వరగా అయింది. 2 నిమిషాల్లో అయిపోయిందండి పప్పు, బెల్లం పప్పు. దీన్ని ఆపేసుకున్నాం స్టవ్. పూర్ణాలకు కావాల్సిన పప్పు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై లాక్కే ఉంది. ఇది చిన్న చిన్న ఉండలు చేసేసాను నేను. ఈ ఉండలు పక్కన పెట్టేసుకొని మనము ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసేద్దాం. ఈ పప్పు బెల్లాన్ని ఇట్లా మనం పిండిలో ముంచేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకుందామండి. ఓకే, మిగతాయి కూడా మనము తర్వాత వేసేసుకుందాం. పిండిలో ఒకటిగా మనం పైకి లేపేసుకుందామండి. చూసారా, పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అని అంటే లోపల బెల్లం పప్పు ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా ఇవి చాలా ఇష్టం అండి. ఇవి మనకి వేగిపోయినాయండి చక్కగా. అది బెల్లం ఉంది కాబట్టి అట్లా ఉంటుంది, మనకి ఏం కాదు. కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి మనకి. ఈ పక్కన పెట్టేసుకుందాము. మనం ఇలాగ వేసేసుకుందాము. మినపప్పు ఒక్క గ్లాస్ పోసుకుంటే 2 బియ్యం పోసేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. హాయ్ అండి, చూసారు కదా ఎంత బాగున్నాయో. నేనైతే పూర్ణాలు తినడానికి రెడీగా ఉన్నాను. మరి కాల్సిన ఎందుకు, మీ ఇంట్లో మీ చేతితో మీ వంటగదిలో మీరు ప్రిపేర్ చేసుకోండి. రోజు మీ వంటగది మీ చేతులతో అంటాను కదా, మన చేతులతో మనం చేసి పెడితేనే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది హెల్త్కి కూడా మంచిది. లోపల పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి నేను తినడానికి రెడీగా ఉన్నాను. ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.